హాట్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు మనం మటన్ తలకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో మటన్ తలకాయ పీసెస్ని వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో ఎలా వాష్ చేసుకుంటున్నారో, అలా వాష్ చేసుకున్నవన్నీ ఒక పక్కన పెట్టేసేసి అందులోకి మనం ఒక సీక్రెట్ మసాలాని తయారు చేసేసుకుందాం. ఒక 100 గ్రామ్స్ కొబ్బరి తీసేసుకొని, పచ్చి కొబ్బరిని, అందులో ఎండుమిర్చి, ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సినవి ఏంటో చూసేద్దాం. పెద్ద ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 3 తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మటన్ తలకాయ కర్రీలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్, కొత్తిమీర, పసుపు, కారం. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ తలకాయ పీసెస్ని తీసేసుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మటన్ పీసెస్కి బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. మనం ఇటువైపు మనం స్టవ్ వెలిగించేసేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా మనం యాడ్ చేసేసుకొని వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇలా దోరగా వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఇలా గోల్డెన్ కలర్ రాగానే మనము ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ తలకాయ పీసెస్ని కూడా వేసి ఉడికించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ఆ మటన్ తలకాయ పీసెస్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడకగానే చూసారా వాటర్ మొత్తం బయటకు వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసి మళ్ళీ ఉడకబెట్టుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము ఇంకొన్ని వాటర్ పోసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఉడికించుకుందాం. సో ఇది పెద్ద తలకాయ కాబట్టి, సో ముదురిది కాబట్టి కొంచెం నేను 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. మీరు లేత తెచ్చుకున్నట్టయితే మీకు తగ్గట్టు మీరు విజిల్ పెట్టేసుకోవచ్చు. ఎన్ని విజిల్స్ కావాలంటే అన్ని విజిల్స్. సో
సో చల్లారిపోయిన తర్వాత విజిల్ తీసేసేసి ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో తీసేసుకుంటే వేడి వేడిగా మటన్ తలకాయ కర్రీ రెడీ.